ఫైనాన్షియల్ ప్రోకాస్టినేషన్ ఆర్థిక వాయిదా వల్ల కలిగే నష్టాలు. ఆర్థిక వాయిదా అంటే ఆర్థిక విషయాలకు సంబంధించిన నిర్ణయాలు లేదా పనులు ఆలస్యం చేయడం. దీనివల్ల అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆ ప్రతికూల ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిస్డ్ ఆపర్చునిటీస్ అంటే సకాలంలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల మంచి రాబడిని కోల్పోతారు. ఉదాహరణకి స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఇతర పెట్టుబడి మార్గాల్లో సరైన సమయంలో పెట్టుబడి పెట్టకపోతే వాటి ద్వారా వచ్చే లాభాలను పొందలేరు. ఇంక్రీజ్డ్ డెట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల లేట్ ఫీజులు మరియు అదనపు వడ్డీలు పడతాయి. ఇది క్రెడిట్ కార్డ్ అప్పులను పెంచుతుంది. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండరు. దీనితో అప్పులు చేయాల్సి వస్తుంది. ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి ఏర్పాటు చేయకపోవడం వల్ల అనారోగ్యం లేదా ఉద్యోగం కోల్పోవడం అంటే ఆకస్మిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడతారు. ఆరోగ్య బీమా లేదా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పదవీ విరమణ ప్రణాళిక లేకపోవడం పదవీ విరమణ కోసం చిన్న వయసు నుంచే పొదుపు చేయడం ప్రారంభించకపోతే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పెడతారు. చిన్న వయసు నుండి పొదుపు చేయకపోతే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కోల్పోతారు. మానసిక ఒత్తిడి ఆర్థిక విషయాలను వాయిదా వేయడం వల్ల నిరంతరం డబ్బు గురించి ఆందోళన చెందడం, ఒత్తిడికి గురవడం జరుగుతుంది. రుణాలు తీర్చలేకపోవడం లేదా ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. దానివల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ లోయర్ క్రెడిట్ స్కోర్ బిల్లులు ఆలస్యంగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో మీరు రుణాలు పొందడానికి లేదా తక్కువ వడ్డీ రేట్లతో లోన్స్ పొందడానికి అడ్డంకిగా మారుతుంది. ఫెయిల్యూర్ టు అచీవ్ ఫైనాన్షియల్ గోల్స్ ఇల్లు కొనడం, పిల్లల విద్య కోసం, వివాహం వంటి ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల కోసం ప్రణాళిక వేయకపోవడం లేదా వాటిని వాయిదా వేయడం వల్ల ఆ లక్ష్యాలను ఎప్పటికీ చేరుకోలేకపోవచ్చు. ఈ ప్రభావాల వల్ల వ్యక్తిగత మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో వాయిదా వేయకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఫైనాన్షియల్ ప్రోకాస్టినేషన్ అనేది చేయకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.